గుంజాల శివశంకర్ గారి గురించి ఎంతమంది తెలుసంటే తెలియదనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ లేయర్ అయిపోయింది, ఆయన గురించి తెలిసిన లేయర్ అయిపోయింది. కొత్త తరానికి ఆయన ఎవరో పరిచయం కాలేకపోయింది. ఆ పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు శివశంకర్ గారికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించడం ఇవాళ కొంత పరిచయంలోకి వచ్చింది. ఇట్లా మన కోసం, మన జాతుల కోసం పోరాడినటువంటి వ్యక్తులను మనమే ముందు తరానికి అందించకపోతే పదవులు ఇవాళ ఉంటాయి, పోతాయి. నాకు చాలా మంది చెప్తా ఉంటారు, తీర్మార్మలన్నా నువ్వు ఇప్పుడే మాట్లాడితే ఎట్లంటే దానికి ఏమైనా వర్జము టీవీ నక్షత్రం ఉంటుందా? ఏముండదు కదా. దాని నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. ఇప్పుడు నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టింది నాకు. ఆ మెసేజ్ ఏందనుకుంటున్నావు? నువ్వు బీసీల గురించి మాట్లాడితే తరిమి కొట్టి చంపేస్తావని పెట్టిండు ఒక ఆయన. నీ ఎట్లుంటది, ఎట్లున్నది కదా బీసీలం పేరేళ్ళు చూపిస్తావు సుందరరాజు అన్నకి. బీసీల గురించి మాట్లాడితే నువ్వంతా తరిమి కొడతావు, ఏదో చేస్తావని పెట్టిండు ఇప్పుడు ఆయన. నేను ఇంకా రిప్లై చేయలేదు, చేస్తా కానీ వాళ్ళు దమ్ముంటే నా ముంగడికి వచ్చి అనుమానం చూద్దాం అన్నమాట. దమ్ముంటే ఈడ మొన్న జరిగిన ఒక ఘటన చెప్తా. నేను ఒక మంత్రి గారి దగ్గరికి పోయినా, ప్రజెంట్ ప్రభుత్వంలోనే. మంత్రి గారి దగ్గరికి పోతే మంత్రి గారితో మాట్లాడి బయటకు వచ్చిన రాగానే ఒక ఆయన సుదర్శన్ రెడ్డి అని వచ్చినాడు. ఆర్టీఓనట పోస్టింగ్ కావాలని వచ్చిన మంత్రి గారి దగ్గరికి. రాగానే మా ప్రత్యక్ష నినాలేదు, సుదర్శన్ రెడ్డి అని ఒక ఆయన వచ్చాడు ఆర్టీఓ పోస్టింగ్ కోసం. మా మంత్రి గారి దగ్గరికి నేను ఆన్నే ఉన్నా. సార్ ఇట్లా నా పేరు సుదర్శన్ రెడ్డి, సో నాకు పోస్టింగ్ కావాలంటే వెంటనే ఓఎస్డీని పిలిచి ఇది ఇచ్చి చూసేసి మంచిగా పని చేసుకో అని చెప్పాడు. ఆ రోజు అయిపోయి వెళ్ళేసి వచ్చిన. ఇంకో రోజు పని ఉంటే పోయిన అదే మంత్రి గారి దగ్గరికి. పోగానే వెంకటయ్య అని ఓ డిఎస్పీ వచ్చింది. దానికి వెంకటయ్య పేరు, యూనిఫామ్ వేసుకొని వచ్చిండు. వెంకటయ్య అని కనిపిస్తుంది. ఇదే మంత్రి గారు సార్ పోస్టింగ్ కావాలంటే నేను మంచోళ్ళని చూసుకొని పెట్టుకోమని కమిషనర్లకు ఎస్పీలకు చెప్పేసినాం అని చెప్తా ఉన్నాడు. ఎంత వివక్ష, ఎంత కరుడు కట్టిన పైత్యం వాళ్ళలో ఉందంటే ఇలా తీన్మార్ మల్లన్నను నిజంగా ఈ వరంగల్ గడ్డకు నా బీసీ బిడ్డలందరికీ శిరస్సు వంటి కాలు కడిగి నెత్తిలో దోసుకోవాలని నేను చెప్తా ఉన్నా. నన్ను గెలిపించారు మీరు అందరు కలిసి, నన్ను గెలిపించరు. నా గెలుపులో సుందరన్న పాత్ర ఏందో తెలుసు, నా వినయన్న పాత్ర ఏందో తెలుసు, నా వల్ల పాత్ర ఏందో నాకు తెలుసు. మిత్రులారా, అందరి పాత్రలు తెలుసు నాకు. ఇలా నేను ఓపెన్ గా చెప్తున్నా, ఓపెన్ గా చెప్తే ధైర్యం దమ్ము మీకు లేకపోతే నేను చెప్తా ఉన్నా. మీ అందరి కలవ వల్లనే వాళ్ళంతా ఒకటై మూకుమ్మడిగా ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆయనే ఉన్నా, ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నారు. మీరు రాసి పెట్టుకోరి మిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కరు గెలవకుండా పాత్ర వెళ్ళకపోతే నా తీర్మార్ మల్లన్న గారు ఒక్కరు కూడా గెలవనిగా మీరు అనుకుంటున్నారేమో. ఇలా తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఓ కొత్త ఊపు, అరే పదవి వచ్చినా కూడా మాట్లాడుతుందంటే నేను ఇంకా పైసలన్నా కూడా స్టార్ట్ చేయలేదు, ఈ 42% రిజర్వేషన్ ఈ బీసీ బిడ్డలకు కల్పించకపోతే భూకంపం పుట్టిస్తా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూకంపం పుట్టిస్తా రాసి పెట్టుకోండి. ఒక్కడు కూడా తిరగలేడు. మర్యాద కోసం చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు, ఆయన మాట శిలాశాసనం అని భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆ మాట కట్టుబడే 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే.